వెల్కమ్ టు మై ఛానల్. బిఎస్సి డిగ్రీ సెకండ్ సెమ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అయితే చూడండి. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్లో మెథడ్ నెంబర్ ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి మా. ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్. ఏమి ఇచ్చాడు? సర్కిల్ ఇచ్చాడు. వేర్ ఎఫ్ ఈజ్ పారామీటర్. ఫస్ట్ పి అని చెప్పాను, గివెన్ సర్కిల్. ఇచ్చిన ప్రాబ్లం అనేది ఎలా ఉండాలని చెప్పాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2fy ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ స్టెప్ ఏం చెప్పాను మా? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, dy by dx ఆఫ్ వై స్క్వేర్ 2y ఇంటూ dy by dx ప్లస్ 2f. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే dy by dx ఆఫ్ వై ఏమైంది? dy by dx అయితే dy by dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చారు. 2 కామన్ తీసుకోండి మా నీట్గా. x ప్లస్ y ఇంటూ dy by dx ప్లస్ f ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మీకు 2ని ఇటు సైడ్ కంపిస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 అయింది. 0/2 0 అయితే అయింది. x ప్లస్ y ఇంటూ dy by dx ప్లస్ f ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకోండి. ఇచ్చిన ప్రాబ్లమ్ని 1గా తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏం చెప్పాను? ఎలిమినేటింగ్ పారామీటర్స్. పారామీటర్స్ ఏమన్నా ఉన్నాయి ఇక్కడ? ఎఫ్ ఉంది మా. ఎఫ్ ఉంటే అంటే ఎఫ్ని ఎలిమినేట్ చేయాలి. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో ఎఫ్ని జాగ్రత్తగా ఎలిమినేట్ చేయండి. చూడండి, ఈక్వేషన్ నెంబర్ 1 ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2fy ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2fy కావాలి అంటే ఎఫ్ కావాలి. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు ఎఫ్ కావాలి అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 1/2y. ఎఫ్ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2f ఎంత? మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 1/2y ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి జాగ్రత్తగా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడేందమ్మా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, సారీ అమ్మా. ఈక్వేషన్ నెంబర్ 2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి మా. ఎక్స్ ప్లస్ వై ఇంటూ dy by dx ఎఫ్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 1/2y ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ప్లస్ ఉంది మా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయింది, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? ఇది కూడా రాసుకోండి ఏమవుతుందా. ప్లస్ మైనస్ అయితే కామన్ తీసుకోండి. ఎక్స్ ప్లస్ వై ఇంటూ dy by dx మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కామన్ తీశాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1/2y ఇంటూ
dy by dx is equal to 0. dy by dx కామన్ తీసుకోండి. ఇక్కడి నుంచి ఏం కామన్ తీస్తారు? x ప్లస్ y మైనస్ dy by dx కామన్ తీసాను. dy by dx కామన్ తీసాను. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1/2. ఇప్పుడు ఎన్నో స్టెప్లో ఉన్నాము? ఎలిమినేటింగ్ పారామీటర్స్ ఆర్ కాన్స్టెంట్స్లో ఉన్నాం. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఎల్సిఎం 2y అయితే కట్టుకోండి. 2y ఎల్సిఎం కడితే ఏమవుద్ది? 2y² అది. ఓకేనా? ఇక్కడ ఎల్సిఎం 2y కట్టండి. 2y ఇంటూ y చూడమా, 2y ఎల్సిఎం 2y/1 అంటే ఏమవుతుంది? ఇక్కడ 2yని మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఎక్స్ ప్లస్ అదే స్టెప్ రాయండి ఒకసారి కన్ఫ్యూజ్ కాకుండా. y మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1/2y ఇంటూ dy by dx is equal to 0. x ప్లస్ ఎల్సిఎం 2y కట్టండి. 2y/1 మల్టిప్లై చేయండి మా, 2y². 2y to y క్యాన్సిల్, మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 1 ఇంటూ dy by dx is equal to 0. చూడండి జాగ్రత్తగా. ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 2y² నుంచి y² పోతే ప్లస్ y² మైనస్ 1/2y ఇంటూ dy by dx is equal to 0. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఎల్సిఎం 2y కట్టండి. 2yx అంటే 2y/1 2y/1 2y ఇంటూ x 2yx ప్లస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 ఇంటూ dy by dx is equal to 0. ఇప్పుడు నేను ఎలిమినేటింగ్ కాన్స్టెంట్స్ని అయితే ఎలిమినేట్స్ అయితే చేశాను. ఇప్పుడు మీరు dy by dx ప్లేస్లో రీప్లేస్ 2yx 2yని క్రాస్ మల్టిప్లికేషన్ 0 చేసేయండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 ఇంటూ dy by dx is equal to 0. రీప్లేస్ మూడో స్టెప్ మా, dy by dx by మైనస్ dx by dy. రీప్లేస్ dy by dx by మైనస్ dx by dy. అది రీప్లేస్ చేయండి ఒకసారి. 2yx ప్లస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 dy by dx ప్లేస్లో మైనస్ dx by dy అయితే రాయండి. dy ఎల్సిఎం గట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2yx dy ప్లస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 ఇంటూ మైనస్ dx. dyని ఎల్సిఎం కట్టాను. dy ఇంటూ 0 0. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి మా. 2yx ఇంటూ dy
మైనస్తో మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ ఫామ్లో లెక్క ఉంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ 2xy ఇంటూ డివై ఏ ఫామ్లో ఉంది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో ఉంది. అంటే ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై మోడల్ నెంబర్ 3నో 4నో చూద్దాం. ఇది ఫస్ట్ మీరు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషనా నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషనా ఫస్ట్ చెక్ చేయాలి. ఎం ఎంత? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 1. ఎన్ ఎంత? 2xy. డో ఎం బై డో వై చేయండి. డో ఎం బై డో వై విత్ రెస్పెక్ట్ వై చేసేటప్పుడు x0 డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్ 2y ప్లస్ డో బై డో వై ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 మైనస్ 2y అయితే వచ్చింది. డో ఎన్ బై డో ఎక్స్ 2y కాన్స్టెంట్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 డో ఎం బై డో వై does not is equal to dou n by dou x. It is an non-exact differential equation. Non-exact differential equations అయితే నేను ఏం చెప్పాను? ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. ఇది మెథడ్ నెంబర్ 4 అయితే సెట్ అయిందమ్మా. ఇది మెథడ్ నెంబర్ 4. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈ పవర్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ముందు మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా? సింపుల్ 1/n ఆఫ్ డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్. 1/n ఆఫ్ ఎన్ అంటే ఎంతమా? 2xy. డో ఎం బై డో వై ఎంత? మైనస్ 2y. డో ఎన్ బై డో ఎక్స్ 2y. రాసుకోండి నీట్గా. 2xy డో ఎం బై డో వై ఎంత? మైనస్ 2y. డో ఎన్ బై డో ఎక్స్ 2y. 1/2xy మైనస్ 2y మైనస్ 2y మైనస్ 4y. 2 1 జర్ 2 2 జర్ క్యాన్సిల్, y క్యాన్సిల్, మైనస్ 2/x అయితే మిగిలింది. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీరు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసింది. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఐఎఫ్ ఈ పవర్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ పవర్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? మైనస్ 2/x ఇంటూ డిఎక్స్. మైనస్ 2 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. ఈ పవర్ మైనస్ 2 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్. ఈ పవర్ మైనస్ 2 ఇంటిగ్రల్ 1/x log x. ఈ పవర్ m log a log x పవర్ మైనస్ 2. ఈకి లాగ్ క్యాన్సిల్ పోతే x పవర్ మైనస్ 2. x పవర్ మైనస్ 2 అంటే 1/x². ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్తో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి. ఏంది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఇదే కదమ్మా. దీన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ ఎన్నో ఈక్వేషన్ ఇది? 3rd ఈక్వేషన్గా తీసుకోండి. ఈక్వేషన్ 3 రాసుకోండి నీట్గా.
ఈక్వేషన్ 3 ఎంత? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ 2xy ఇంటూ డివై. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది? ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 2xy బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. 3 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి నీట్గా. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ 2y బై ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ 1 మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 2y బై ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ చేయండి. mdx ప్లస్ ndy. m ఎంత? 1 మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. n ఎంత? 2y బై ఎక్స్. అంటే నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చాను. ఇప్పుడు చేయండి డో m బై డో వై. విత్ రెస్పెక్ట్ టు వై చేసేటప్పుడు కాన్స్టెంట్ 0. 1 బై ఎక్స్ స్క్వేర్ అట్టే ఉంటుంది మా. వై స్క్వేర్ చేస్తే 2y. డో బై డో ఎక్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసేటప్పుడు x 0 మైనస్ 2y బై ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ డో n బై డో ఎక్స్. 2y కాన్స్టెంట్. డో బై డో ఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 2y బై ఎక్స్ స్క్వేర్. అంటే డో m బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో n బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అయింది. కాబట్టి ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మీకు జనరల్ సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి జనరల్ సొల్యూషన్ ఫార్ములా? ఇంటిగ్రల్ m dx ఇంటిగ్రల్ టర్మ్స్ n in not in x into dy is equal to c. ఇంటిగ్రల్ m dx అంటే m ఎంతమా? 1 మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. టర్మ్స్ అని నాట్ ఇన్ ఎక్స్. ఎక్స్లో ఉన్నాయి, 0 రాసేయండి సరిపోద్ది. m రాసుకోండి. 1 మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. టర్మ్స్ అని నాట్ ఇన్ ఎక్స్ అంటే 0 ఎక్స్లు ఉన్నట్టు రాయకూడదు. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ 1 dx మైనస్ వై స్క్వేర్ కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇంటిగ్రేషన్ చేసేది 1 బై ఎక్స్ స్క్వేర్నే కదమ్మా ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 dx ఎక్స్ మైనస్ వై స్క్వేర్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి.
ఇదే మీకు ఆన్సర్. ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు సి. ఎల్సిఎం ఎక్స్ అయితే కట్టుకోండి. ఎక్స్ బై 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ 1 ఈజ్ ఈక్వల్ టు సి. టోటల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి. ఇది మీకు కర్వ్. మీరు ప్రాబ్లమ్స్ ఇలా నీట్గా చేసుకుంటే చాలా సింపుల్గా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు ఇది లాస్ట్ ప్రాబ్లంగా చెప్పచ్చు. చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. పబ్లిక్లో చాలాసార్లు అడిగిన ప్రశ్న. ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ప్రాబ్లంలో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ of the family of the curve. Family of the curve. X square by a square plus y square by a square plus lambda is equal to 1, where lambda is parameter ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్తున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రాబ్లంలో ఇచ్చినటువంటి గివెన్ కర్వ్ అయితే రాసుకోండి నీట్గా. ప్రాబ్లంలో గివెన్ కర్వ్ ఏమి ఇచ్చాడు అది రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సెకండ్ స్టెప్ ఏం చెప్పాను? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. 1/a స్క్వేర్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x ప్లస్ 1/a స్క్వేర్ ప్లస్ ల్యాండా కాన్స్టెంట్ d/dx ఆఫ్ వై స్క్వేర్ 2y. y అనేది ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0. 2 కామన్ తీసుకోండి. x by a square plus y by a square plus lambda into dy by dx is equal to 0. 0/2 0 అయితే ఏంది? x by a square plus y by a square plus lambda into dy by dx is equal to 0. ఒకసారి మీరు ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. కాన్స్టెంట్స్ ఉన్నాయి ఇక్కడ. y by a square plus lambda into dy by dx is equal to minus x by a square. చూడండి, ఇప్పుడు మీకు y by a square plus lambda is equal to minus x by cross multiplication a square into dy by dx. అది ఎందుకు ఇలా చేస్తున్నా నేను? ఎలిమినేటింగ్ పారామీటర్స్ని రిమూవ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. చూడండి ఒకసారి ఇదే స్టెప్ రాసుకోండి. మళ్ళీ ఏమొచ్చింది ప్రాబ్లంలో?
వై బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్. చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వైతో మల్టిప్లై చేస్తున్నాను బోత్ సైడ్స్. అంటే వై స్క్వేర్, ఇక్కడ ఎక్స్ వై. ఎందుకు చేయాలి ఆ విధంగా? నేను ఇప్పుడే చెప్పాను, ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి చూడండి అని. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1. దీంట్లో నుంచి మీరు పారామీటర్స్ని రిమూవ్ చేయాలి. ల్యాండా పారామీటర్ ఇచ్చాడు, ఇక్కడ ఏ కాదు పారామీటర్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మా. అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ప్రాబ్లం. అంటే మనకు ప్రాబ్లంలో వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్. ఇది ఇచ్చిన ప్రాబ్లం, గివెన్ ప్రాబ్లం ఇది. అంటే వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ రాసుకోండి. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ వై బై ఏ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్. ఇప్పుడు నేను ఏం చేశాను? పారామీటర్స్ని జాగ్రత్తగా రిమూవ్ చేశాను. చిన్న చిన్న క్యాల్కులేషన్స్ అయితే చేసుకోండి సరిపోద్ది. చూడండి మా, 1 మైనస్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై బై ఏ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్. ఈ +1 ఇటు సైడ్కి పోతే -1 అయితే అయింది. ఈ మైనస్ ఇటు సైడ్ పంపించాను, ఈ ప్లస్ని ఇటు సైడ్కి పంపించాను, +1 అని. చూడండి, మైనస్ కామన్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై బై ఏ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్. ఇదంతా ఎందుకు చేస్తున్నాను నేను? ఇంకా డివై బై డిఎక్స్ ప్లేస్లో మైనస్ డిఎక్స్ బై డివై సబ్స్టిట్యూట్ చేయడం కోసం. ఎల్సిఎం కట్టండి. ఏ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఎల్సిఎం. ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఏం మిగిలింది? ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్. ఏ స్క్వేర్ డివై బై డిఎక్స్ క్యాన్సిల్ పోతే xy ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్ మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్. చూడండి మా, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఈ డివై బై డిఎక్స్ కూడా కామన్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్, ఈ ప్లస్ ఏ స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే మైనస్ ఏ స్క్వేర్ డివై బై డిఎక్స్. ఈ మైనస్ ఎక్స్ వై ఇటు సైడ్కి పోతే అది ప్లస్ ఎక్స్ వై అయితే డివై బై డిఎక్స్ మీరు కామన్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xy. ఇప్పుడు మీరు రీప్లేస్ అయితే చేయండి. రీప్లేస్ డివై బై డిఎక్స్ బై మైనస్ డిఎక్స్ బై డివై మైనస్ డిఎక్స్ బై డివై చేయండి మా. మైనస్ డిఎక్స్ బై డివై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xy. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు xy.
ఎక్స్ వై ఇంటూ టీవై. ఓకేనా? ఎక్స్ వై ఇంటూ డివై. చూడండి, మైనస్ మల్టిప్లై చేయండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎందుకు చేయాలి? ఇది వేరియబుల్ సపరబుల్ మెథడ్ మా, అందుకు ఎక్స్ టర్మ్స్ అన్ని ఎక్స్ టర్మ్స్, వై టర్మ్స్ అన్ని వై టర్మ్స్. మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై డివై. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ పోతే మైనస్ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై డివై. ఇంటిగ్రేషన్ అయితే చేయండి. ఇంటిగ్రేషన్ చేయండి మా ఒకసారి. మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై డివై మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై వై డివై. ఇంటిగ్రల్ ఎక్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్. మా ఫార్ములాస్ రావాలి. లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ 1 బై వై లాగ్ వై. సారీ అమ్మా, వై డివైయే కదా. అంటే ఏమొస్తుంది ఇక్కడ? వై స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఇక్కడ 1 బై వై లేదు, వైలే. అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఏ స్క్వేర్ లాగ్ ఎక్స్ మైనస్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి. సి అంటే స్మాలెస్ట్ నెంబర్ అని తీసుకోవచ్చు. మీరు ప్రాబ్లమ్స్ ఇలా నీట్గా చేసుకుంటే చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మెథడ్ నెంబర్ 1 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ అయితే అయినాయమ్మా. నెక్స్ట్ మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు మెథడ్ నెంబర్ 2 అయితే చెప్తాను. అవి పోలార్ కోఆర్డినేట్స్. అది పోలార్ కోఆర్డినేట్స్ మీద నెక్స్ట్ మెథడ్ అయితే చెప్తాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయితే చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.